మనం ఈరోజు చాప్టర్ 3 సిఆర్పిసి పవర్ ఆఫ్ కోర్సుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, పవర్స్ ఏంటి అన్నది అయితే తెలుసుకుందాం. మనము హైకోర్ట్స్ అవి కాకుండా మరి 4 క్లాసెస్ ఆఫ్ కోర్ట్స్ అని చదువుకున్నాం కదా, వాటికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అన్నది మనం చదువుకుందాం, ఇంక్లూడింగ్ హైకోర్టు. 26వ సెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. కోర్ట్స్ బై విచ్ అఫెన్సెస్ ఆర్ ట్రైబుల్. ఏ కోర్టుల చేత నేరాలు విచారించబడాలి అన్నది సెక్షన్ 26 లో చెప్తారు. సబ్జెక్ట్ టు ది అదర్ ప్రావిజన్స్ ఆఫ్ దిస్ కోడ్, ఈ కోడ్ లో ఉన్నటువంటి మిగతా ప్రావిజన్స్ కి లోబడి ఏం చేయొచ్చట, ఎనీ అఫెన్స్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్ మే బి ట్రైడ్ బై, అంటే ఈ ఐపీసీలో ఉన్నటువంటి ఏ నేరమైనా సరే విచారించబడొచ్చంట. వేటి చేత అంటే హైకోర్టు చేత. ఇది మీరు హైకోర్టు కూడా ట్రయల్ చేస్తుందా అని మీకు డౌట్ వస్తుంది, లేదా హైకోర్టులో కూడా ట్రయల్ జరుగుతుందా అని కదా. ఇక్కడ హైకోర్టు కూడా విచారించవచ్చు. చూడండి, మరి కోర్ట్ ఆఫ్ సెషన్, మరి ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. సరే, మీరు సిఆర్పిసిలో లాస్ట్ లో ఒక టేబుల్ ఉంటుంది, ఫస్ట్ షెడ్యూల్. అందులో రాసి ఉంటారు అఫెన్స్ నంబర్, సెక్షన్ నంబరు, దాని బ్రీఫ్ డిస్క్రిప్షన్, అది నాన్ కాగ్నిజబుల్లా, కాగ్నిజబుల్లా, బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా, దానికి ఎంత పనిష్మెంట్, ఏ కోర్టు చేత అది విచారించబడాలి అన్నది దాంట్లో టేబుల్లో రాసి ఉంటారు. మనమంతా చూసుంటాం. అదనమాట. ఆ షెడ్యూల్లో ఏ కోర్టు చేత అయితే ట్రై చేయాలి అని చూపించుంటారో ఆ కోర్టు ఏమేమంట, హైకోర్టు చేయొచ్చు, కోర్ట్ ఆఫ్ సెషన్ చేయొచ్చు, లేదా ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. అయితే ఒక ప్రావిజన్ ఇచ్చారు, ప్రొవైడెడ్ దట్ ఎనీ అఫెన్స్ అండర్ సెక్షన్ 376, 376A, 376AB, ఇవన్నీ ఇవైతే ఏదైతే ఇచ్చారో ఇవన్నీ షల్ బి ట్రైడ్ యాజ్ ఫార్ as ప్రాక్టికబుల్ బై ఎ కోర్ట్ ప్రిసైడెడ్ ఓవర్ బై ఏ ఉమెన్. సాధ్యమైనంత వరకు ఈ సెక్షన్లు, అంటే ఆడవాళ్ళకి సంబంధించినవి, ఇవి రేప్ కి సంబంధించిన కేసులు, ఆ కేటగిరీలో వచ్చే కేసులన్నీ సాధ్యమైనంత వరకు ఉమెన్ ఎక్కడ జడ్జిగా ఉంటారో ఆ కోర్టు చేత ఇవి ట్రై చేయబడాలి అని. షాల్ బి ట్రైడ్ అన్నారు కంపల్సరీ, బట్ యాజ్ ఫార్ as ప్రాక్టికబుల్, అంటే అవైలబుల్ లేనప్పుడు ఏం చేస్తారు, ఇంకా తప్పదు కాబట్టి సాధ్యమైనంత వరకు లేడీ మేజిస్ట్రేట్ కానీ జడ్జి గారితోనే ఈ సెక్షన్లకు సంబంధించి విచారణ అయితే చేయాలని చెప్తున్నారు. ఇది చూడండి బాగా, అది గుర్తుపెట్టుకోండి. ఎనీ అఫెన్స్ అండర్ ఎనీ అదర్ లా షల్, వెన్ ఎనీ కోర్ట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బిహాఫ్ ఇన్ సచ్ లా, బి ట్రైడ్ బై సచ్ కోర్ట్, అండ్ వెన్ నో కోర్ట్ ఈస్ సో మెన్షన్ మే బి ట్రైడ్ బై ది హై కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. ఒకవేళ ఎనీ అఫెన్స్ అండర్ ఎనీ అదర్ లా, వేరే చట్టం లో ఉన్నటువంటి ఏ నేరమైనా సరే ఆ చట్టంలో వెన్ ఎనీ కోర్ట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బిహాఫ్ ఇన్ సచ్ లా, ఆ చట్టంలో ఈ కోర్టు చేత ఈ నేరం విచారించబడాలని స్పెసిఫిక్ గా రాసుంటే బి ట్రైడ్ బై సచ్ కోర్ట్, ఆ కోర్టు చేత విచారించబడుతుంది. అండ్ వెన్ నో కోర్ట్ ఈస్ సో మెన్షన్, వేరే కోర్టు పేరు రాయలేదు అనుకోండి అక్కడ, మే బి ట్రైడ్ బై ది హై కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, ఈ పైన అనుకున్నాం సరే ఇండియన్ పీనల్ కోడ్ అనుకున్నాము, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇండియన్ పీనల్ కోడ్ అనుకున్నాం కదా కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు సార్ మీరు, ఎనీ అదర్ లా అని అంటున్నారే, ఎనీ అదర్ లా లేదా ఎనీ అదర్ లా, అట్లా అది నేను అదే చెప్తున్నాను, ఎనీ అదర్ లా ఉన్నవి ఐపీసీ కాకుండా ఎనీ అదర్ లా ఉంటే హైకోర్టు అన్నా ట్రై చేయొచ్చట, లేదు ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. ఈ ఎనీ అదర్ లా కూడా మనకి రెండేమిచ్చారు, కోర్టు మెన్షన్ చేసింటే ఆ కోర్టు, ఏ కోర్టు అని చెప్పుంటే ఆ కోర్టు ట్రై చేయాలట, అయిందా. ఒకవేళ వెన్ నో కోర్ట్ ఈస్ సో మెన్షన్ అలా చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఎవరు చేయొచ్చట, హైకోర్టు చేయొచ్చు. మరి ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్ అన్నారు కదా, హైకోర్టు చేయొచ్చట. ఆ టేబుల్లో ఏ కోర్టు అని చెప్పి ఉంటే ఉంటుంది. మరి టేబుల్లో అన్ని ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించిన నేరాలే ఉంటాయి కదా, ఉండవా? ఫస్ట్ షెడ్యూల్ ఏముంటాయి,
ఫస్ట్ షెడ్యూల్ లో ఏముంటాయి? ఆల్ అఫెన్సెస్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, బెయిలబుల్, నాన్ బెయిలబుల్. అవన్నీ అన్ని అఫెన్స్లు మీకు వచ్చేసి అవి ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ పీనల్ కోడ్ కి సంబంధించిన నేరాలన్నీ మీకు ఫస్ట్ షెడ్యూల్ లో ఉంటాయి. 511 సెక్షన్ల వరకు ఉంటాయి కదా, ఉంటాయి. దాని తర్వాత మీరు చివరిలో మళ్ళీ చూస్తే, ఎవరి దగ్గర బుక్ ఉంటే దయచేసి చూడండి, సెకండ్ అని ఉంటుంది. సెకండ్ అని వచ్చేసి లాస్ట్ లో 511 సెక్షన్ అయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది. సెకండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ అగైనెస్ట్ అదర్ లాస్ అని ఉంటుంది. చూడండి, ఉందా? ఉందా? కనబడుతుంది కదా. నేను చూపిస్తాను, ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఉంది సార్. అది దాంట్లో ఏం రాశారు, ఒకవేళ ఇది డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దెన్ 7 years ఉంటే అట్లాంటి నేరాలు ఏ చట్టంలోనే సరే ఉండనివ్వండి, దాంట్లో కోర్టు మెన్షన్ చేసి ఉండకపోతే ఈ కోర్టు చేస్తాయి. ఏది అట్లాంటి నేరాలు కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, కోర్ట్ ఆఫ్ సెషన్ చేస్తుంది. అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఏ చట్టంలోనే ఉంటే అది కోర్ట్ ఆఫ్ సెషన్ చేస్తుంది. 3 నుంచి 7 వరకు శిక్ష ఉన్న వాటికైతే నాన్ బెయిలబుల్ అవి జిఎఫ్సిఎం చేస్తారు. మరి 3 years కంటే తక్కువ ఉన్నది లేదా ఫైన్ మాత్రమే విధించదగ్గ కేసులు ఏదైనా ఉంటే అవి ఎనిమేషెట్ చేస్తారు అని చెప్పేసి అక్కడ క్లాసిఫికేషన్ ఇచ్చారు. చూడండి, అదర్ లాస్ అని ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీరు చూసుకోవాలన్నమాట. అది సరే. దాన్ని బట్టే కొన్ని చోట్ల కొన్ని చట్టాల్లో ఇది నాన్ బెయిలబులా బెయిలబులా అని రాసి ఉండరు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి ఎంతైతే పనిష్మెంట్ ఇచ్చారో అన్నది చూసుకోవాలి. ఫస్ట్ పనిష్మెంట్ ఎంత ఇచ్చారన్నది చూసుకుని దాన్ని బట్టి మీరు అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా అని మీరు అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే ఈ టేబుల్ ద్వారా చేయాలి. ఈ టేబుల్లో శిక్ష ఎంత ఉంది, ఏ శిక్షకి ఈ బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ అన్నది దీంట్లో ఉంటుంది. ఆటోమేటిక్ గా మీకు 3 years కంటే పైన ఉందనుకోండి, ఏ చట్టంలో అయినా సరే అది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ ఉంటుంది, జేఎఫ్సిఎం చేయొచ్చు 7 years వరకు. ఆ టేబుల్ మీరు సిఆర్పిస్ లో చూసుకోండి సార్ దయచేసి ప్లీజ్. అది సరే. అది 26 ఆ కోర్సు యొక్క పవర్ ఏంటంటే ఇవి ఈ రకంగా చేయొచ్చు. ఐపీసీలో ఉన్న నేరాలన్నింటినీ హైకోర్టు ట్రై చేయొచ్చు, కోర్ట్ ఆఫ్ సెషన్ ట్రై చేయొచ్చు. ఆ టేబుల్లో ఏ కోర్టు పేరు రాసి ఉంటే ఆ కోర్టు అయితే చేయొచ్చు. అయితే రేప్ కి సంబంధించిన, మహిళలకు సంబంధించిన కేసులు కొన్ని ఉంటాయి కదా, అవి మాత్రం సాధ్యమైనంత వరకు ఉమెన్ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్న చోటనే అవి చేయాలా అని చెప్తున్నారు. ఒకవేళ అదర్ లాస్ లో ఏదైనా సరే ఏ నేరమైనా సరే దాంట్లో కోర్టు మెన్షన్ చేసి ఉంటే ఆ కోర్టు చేయాలి. అటువంటి కోర్టు పేరు మెన్షన్ చేయకపోతే హైకోర్టు అన్నా విచారించవచ్చు, లేదా ఫస్ట్ షెడ్యూల్లో ఏ కోర్టు పేరు అయితే రాశారో ఆ కోర్టు దీన్ని విచారణ చేయొచ్చు, ట్రై చేయొచ్చు అనమాట, ట్రయల్ జరపచ్చు. అది మరి 27 జ్యూరిస్డిక్షన్ ఇన్ ది కేస్ ఆఫ్ జువెనైల్స్ అంటే తెలుసు కదా, బాల నేరస్తులు. మనం ఆ చట్టం సపరేట్ గా మనం చదువుకున్న తర్వాత, ఎనీ అఫెన్స్ నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కమిటెడ్ బై ఎనీ పర్సన్ who at the date when he appears or is brought before the court is under age of 16 years may be tried by the court of chief judicial magistrate or by any court specially empowered under the Children Act or any other law for the time being in force, providing for the treatment, training and rehabilitation of youthful offenders. ఈ జువెనల్స్ విషయంలో ఈ కోర్టులన్నీ ట్రై చేయొచ్చట. ఎప్పుడైతే వాళ్ళు తీసుకొని వచ్చి కోర్టు ముందర ప్రవేశపెడతారో వాళ్ళు అప్పటికి 16 సంవత్సరాల కంటే ఏజ్ తక్కువలో ఉండాలట. అట్లాంటి కేసులు ఏది మరి మర్డర్ చేసి వస్తే కాదు, ఆ పైన రాశారు చూడండి, ఎనీ అఫెన్స్ నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అది ఉందా ఈ కేసు?
ఈ కేసులన్నీ సిజేఎం గారు కానీ లేదా ఎనీ కోర్ట్ స్పెషల్లీ ఎంపవర్డ్ అండర్ ది చిల్డ్రన్ యాక్ట్ కింద ఎంపవర్ చేయబడినటువంటి కోర్టు కానీ ఆర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బింగ్ ఇన్ ఫోర్స్ ప్రొవైడింగ్ ఫర్ ది ట్రీట్మెంట్ ట్రైనింగ్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ యూత్ఫుల్ అఫెండర్స్. ఈ లాస్ట్ చెప్పుకున్నది ఏ కోర్టు వస్తుంది మీకు? ఎనీ అదర్ లా జూనల్ కోర్టు జేజే యాక్ట్, మీకు జూనల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది కదా, అది రావచ్చు. అది సరే. మరి ఏదైనా సరే నేర విచారణ ఎందుకు చేస్తారంటే నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికే మన ఇదంతా ఈ తతంగం అంతా ఉన్నది. సరే, శిక్షిస్తాం కరెక్టే. ఎప్పుడైతే కోర్టులు దిగువ కోర్టు ఎగువ కోర్టు అట్లా పెంచుకుంటూ పోయారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్లో శిక్ష వేసే పవర్స్ ఉంటాయి ఇవ్వాలి. కాబట్టి సెక్షన్ 28లో హైకోర్ట్స్ కి సెషన్ జడ్జెస్ కి ఎంత సెంటెన్స్ ఇవ్వచ్చు వాళ్ళన్న పవర్స్ ఇచ్చారు. చూద్దాం. Sentences which high courts and session judges may pass. A high court may pass any sentence authorized by law. చట్టం చేత అధికారం ఇవ్వబడినటువంటి ఎటువంటి శిక్షణ విధించే పవరు హైకోర్టుకి ఉందట. అంటే ఏది రాసింటే అది, ఏ చట్టంలో ఏ శిక్ష అయితే రాసారో అది కంప్లీట్ గా విధించే పవర్ అయితే హైకోర్టుకు ఉందట. అయితే సెషన్ జడ్జ్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్, not assistant session judge. A session judge or additional session judge may pass any sentence authorized by law. వాళ్ళకు కూడా చట్టం ఎంత శిక్ష విధించమని వాళ్ళకు పవర్ ఇచ్చిందో అంత శిక్ష విధించవచ్చట. బట్ ఎనీ సెంటెన్స్ ఆఫ్ డెత్, మరణ శిక్ష విధించినప్పుడు మాత్రం పాస్డ్ బై ఎనీ సచ్ జడ్జ్ షాల్ బి సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ బై ది హైకోర్ట్. ఎందుకంటే ఇది ఓ మనిషి ప్రాణానికి సంబంధించినటువంటి ఇది కాబట్టి మరణ శిక్ష, దానిలో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిది వాళ్ళకి పంపించు, వాళ్ళు చెక్ చేసి ఎస్ ఇది కరెక్ట్ గానే ఉందిలే అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారేమో అన్న ఇది పెట్టారనమాట. కాబట్టి సెషన్ జడ్జి, అడిషనల్ సెషన్ జడ్జి ఎంతైనా విధించవచ్చు, చట్టంలో చెప్పబడిన ఏ శిక్ష అయినా విధించవచ్చు, మరణ శిక్ష కూడా విధించవచ్చు. అయితే ఆ శిక్షను హైకోర్టు కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. అది హైకోర్టు కన్ఫర్మ్ చేయలేదనుకోండి మళ్ళీ శిక్ష తగ్గుతుంది. నెక్స్ట్, an assistant session judge may pass any sentence authorized by law except a sentence of death or imprisonment for life or imprisonment for a term exceeding 10 years. సెషన్ జడ్జి ఉంటారు కదా, అంటే సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేసి ఎంత ఎక్సెప్ట్ అంటే ఈ శిక్షలు మాత్రం వేయకూడదు. వాళ్ళు ఏది డెత్ వేసేయలేదు, మరణ శిక్ష వేయలేరు, యావజ్జీవ కారాగార శిక్ష వేయలేరు, ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 10 years కూడా వాళ్ళు వేయలేరు. 10 సంవత్సరాలకు మించిన శిక్ష వాళ్ళు వేయకూడదు, మరణ శిక్ష వేయకూడదు, యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేయకూడదు అని మనకు సెక్షన్ 28 అయితే చెప్తాం. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మన మేజిస్ట్రేట్ గారి గురించి చెప్తారు. సెంటెన్సెస్ విచ్ మేజిస్ట్రేట్ మే పాస్, మేజిస్ట్రేట్స్ పాస్ చేయగలిగినటువంటి సెంటెన్సెస్. సెంటెన్స్ కి కన్విక్షన్ కి తేడా ఉంటుంది. అప్పుడు అక్యూజ్డ్ కన్విక్ట్ చేస్తే సెంటెన్స్ పాస్ చేస్తారు. అది ది కోర్ట్ ఆఫ్ ఎ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మే పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా ఎక్సెప్ట్ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 7 years. సిజిఎం గారికి అయితే అదంట, అంటే ఎక్సీడింగ్ 7 years ఆయన వేయడానికి లేదు, లైఫ్ వేయలేరు, డెత్ కూడా ఆయన ఇవ్వలేడు. అయితే ది కోర్ట్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ మే పాస్ ఎ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 3 years. ఎంత ఇచ్చేట? నాట్ ఎక్సీడింగ్ 3 years ఆర్ ఆఫ్ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 10,000 rupees ఆర్ ఆఫ్ బోత్. ఆయన 3 సంవత్సరాలకు మించి శిక్ష విధించడానికి లేదు, ఆర్ ఆఫ్ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 10,000 rupees ఆర్ ఆఫ్ బోత్, రెండు కూడా విధించవచ్చు అనమాట ఆయన. సరే, ఏంటి సార్ మరి ఇక్కడేమో ఇంప్రిజన్మెంట్ 7 years అని రాశారు మేజిస్ట్రేట్ దగ్గర, ఆయనకు 3 ఏళ్ల కంటే ఎక్కువ వేయడానికి లేదని చెప్తున్నారు, ఇదేంటి అనొచ్చు. ఓకే, ఎవరన్నా చూడండి ఒక నేరం గురించి, జేఎఫ్సిఎం గారికి సంబంధించినటువంటి నేరం అయితే చూడండి, ఏదైనా నేను చెప్తాను ప్లీజ్.
472 సెక్షన్ చూడండి. Yes, sir. ఏముంది సార్ అక్కడ? Continuing offense. In the case of a continuing offense, a fresh period of limitation. 472 సార్. ఐపీసీ మేకింగ్ ఆర్ ఐపీసీ నేరం చూడమంటున్నా సార్. Sorry, sir. మేకింగ్ ఆర్ సరే, కౌంటర్ఫీటింగ్ ద సీల్ ప్లేట్ ఎక్సెట్రా. అవును సార్, కరెక్టే. కానీ దానికి శిక్ష ఎంత చెప్పారు చూడండి, పనిష్మెంట్ 7 years imprisonment for life or imprisonment for 7 years and fine. ఏ కోర్టు అంటున్నారు? మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ సార్. అవును, ఇక్కడేమో మరి అక్కడేమో లైఫ్ కూడా వేయచ్చు, 7 years వరకు ఇంప్రిజన్మెంట్ వేయచ్చు అని చెప్తున్నారు. ఇక్కడేమో ఎక్సీడింగ్ 3 years వేయడానికి లేదు అంటున్నారు. ఇప్పుడు ఎలా? ఇది కూడా పర్మిషన్ తీసుకోలేమా సార్ జిల్లా జడ్జి గారి దగ్గర నుంచి? పర్మిషన్ తీసుకున్నాక దానికి కూడా సపరేట్ ప్రావిజన్ ఇచ్చారు. నెక్స్ట్ చదువుకుందాం. నెక్స్ట్, ది కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ మే పాస్ ఎ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. 1 year కంటే ఎక్కువ వేసేదానికి లేదు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు. ఆర్ ఆ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 5,000 rupees. అంతకు మించి ఫైన్ వేయడానికి లేదు, లేదా రెండు కూడా ఆయన విధించవచ్చు అనమాట. అంటే 1 సంవత్సరం మించకుండా. నెక్స్ట్, ది కోర్ట్ ఆఫ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ షల్ హ్యావ్ ది పవర్స్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ఏ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండ్ దట్ ఆఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ది పవర్స్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. మరి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్కి ఎవరి పవర్స్ ఉంటాయి? చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి ఉన్న పవర్స్ ఉంటాయి. అదే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్కి వచ్చేసి జేఎఫ్సీఎం గారికి ఏ పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. సరే, సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్. మామూలుగా ఒక శిక్ష వేసినప్పుడు ఫైన్ కూడా వేస్తుంటారు. ఒకవేళ ఫైన్ కట్టని పక్షంలో మళ్ళీ ఇంత అడిషనల్ గా శిక్ష అంటూ కూడా చెప్తూ ఉంటారు. అదేంటి అన్నప్పుడు, ది కోర్ట్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్ మే అవార్డ్ సచ్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ యాజ్ ఈస్ ఆథరైజ్డ్ బై లా. చట్టం చేత ఆథరైజ్ చేయబడినటువంటి శిక్ష కూడా అతను చెప్పొచ్చు. మీరు 500 రూపాయలు ఫైన్ కట్టండి, ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ అండర్గో ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ 1 month. అట్లా రాయొచ్చు అనమాట. ఆయన మీరు జరిమానా కట్టని పక్షంలో జైలుకి వెళ్తారు అండి, జరిమానా కడితే పర్లేదు. జరిమానా కట్టని పక్షంలో ఇదనమాట. సరే, ప్రొవైడెడ్ దట్ ది టర్మ్, ఆ టర్మ్ ఎంతకు మించకూడదట, ఈస్ నాట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ మేజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 29. సెక్షన్ 29లో ఏమిచ్చారు? ఆయనకి 3 years వరకు ఇచ్చారు కదా మేజిస్ట్రేట్ గారికి. 3 years ఇచ్చారు. అదే వాళ్ళకి సెషన్స్ కోర్టుకి అయితే చట్టంలో ఎంత చెప్పబడి ఉంటే అంత ఇచ్చారు. నేను అంటున్నది ఏమంటే, మీరు నేను ముందే చెప్పాను మీకు, ఇక్కడ లోపల ఎక్కడైనా సరే ఇవి వస్తే గమనిస్తూ ఉండండి అని చెప్పేసి. చూడండి, వచ్చాయా? ఏమొచ్చాయి? ఇక్కడ కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ అంత కదా, లోపల వచ్చేసి కోర్ట్ ఆర్ ఏ మేజిస్ట్రేట్ అని వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. నెక్స్ట్, ఇది షల్ నాట్ వేర్ ఇంప్రిజన్మెంట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సబ్స్టాంటివ్ సెంటెన్స్ exceed 1/4 of the term of imprisonment which the magistrate is competent to inflict as punishment for the offence otherwise than as imprisonment in default of payment of fine. ఇది మీరు ఆఖర్లో మీకు క్యాల్కులేషన్ చూపిస్తాను, ఇది చూద్దాం. ఈ మధ్యలో వద్దు, ఆఖర్లో చూపిస్తాను. ఇది క్వశ్చన్ కూడా అడుగుతారు, క్వశ్చన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దీని గురించి. ఇది నెక్స్ట్, ది ఇంప్రిజన్మెంట్ అవార్డెడ్ అండర్ దిస్ సెక్షన్ మే బి ఇన్ అడిషన్ టు ఏ సబ్స్టాంటివ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది మాక్సిమం టర్మ్ awardable by the magistrate under section 29. The imprisonment awarded under this section, ఈ సెక్షన్ కింద అవార్డ్ చేసినటువంటి ఇంప్రిజన్మెంట్ వచ్చేసి అది ఇన్ అడిషన్ టు ఏ సబ్స్టాన్సివ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది మాక్సిమం టర్మ్ అవార్డబుల్ బై ది మేజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 29. మామూలుగా కారాగార శిక్ష విధించడంతో పాటు ఇది అడిషనల్ గా కూడా విధించవచ్చు. ఫైన్ కట్టకపోతే
విధించేటువంటి ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో దానికి సబ్స్టాంటివ్ సెంటెన్స్ కి అడిషనల్ గా విధించవచ్చు అని చెప్పేసి. ఎంతవరకు అంటే ఫర్ ది మ్యాక్సిమం టర్మ్ వర్క్ అవార్డబుల్ బై మేజిస్ట్రేట్ అంతవరకు వాళ్ళు ఇవ్వచ్చట. ఇది చూద్దాం, ఈ క్యాల్కులేషన్ చేస్తాను. నాకు లాస్ట్ లో గుర్తు చేయండి దయచేసి ఎవరైనా, మనం అది చూసుకుందాం. నెక్స్ట్ 31 సెంటెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ సెవరల్ అఫెన్సెస్ అట్ వన్ ట్రయల్. సరే, కన్విక్షన్ పడింది అంటే నేరం రుజువైంది, అప్పుడు ఎట్లా ఇస్తారు సెంటెన్స్? ఒక ట్రయల్లో చాలా నేరాలకు సంబంధించి కన్విక్షన్ పడ్డప్పుడు సెంటెన్స్ ఎలా ఇవ్వాలి? When a person is convicted at one trial of 2 or more offenses, 2 లేదా అంతకు మించిన offenses కి విచారణ జరిగి శిక్ష పడ్డప్పుడు, the court may, subject to the provisions of section 71 of the IPC, 71 IPC కి లోబడి sentence him for such offenses. ఆ నేరాలకు సంబంధించి అతనికి శిక్ష విధించవచ్చట. ఏమని? టు ది సెవరల్ పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ దేర్ఫార్, అంటే ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క శిక్ష ప్రిస్క్రైబ్ చేయబడుతుంది కదా, ఆ శిక్ష విధించుకుంటూ రావచ్చట. దేర్ఫార్ విచ్ సచ్ కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్, ఆ కోర్టు ఏదైతే ఇన్ఫ్లిక్ట్ చేయగలదు, విధించగలిగే కాంపిటెన్సీ కలిగి ఉన్నదో ఆ శిక్షల్లా విధించవచ్చట. సచ్ పనిష్మెంట్ వెన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ టు కమెంట్స్ ది వన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ద అదర్ ఇన్ సచ్ ఆర్డర్ యాజ్ ది కోర్ట్ మే డైరెక్ట్. అంటే పనిష్మెంట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఆయన ఇంప్రిజన్మెంట్ విల్ బి కమెంట్స్ డూ ఫ్రమ్ వన్ ఆఫ్టర్ అదర్, వన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ది అదర్ అని రాస్తే, ఇది కంకరెంట్లీ అని రాయకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఇది కమెంట్స్ అవుతుంది అన్నమాట. మీకు అర్థమయ్యేలా చెప్తాను. కంకరెంట్లీ అంటే కలిసి నడుస్తాయి అని, శిక్షాకాలము కలిసి నడుస్తుంది. ఇప్పుడు 2 or more offenses అని మనం చదువుకున్నాం కదా, బాగా వినండి, ఒక నేరానికి సంబంధించి మేజిస్ట్రేట్ గారు 3 years వరకు వేసేదానికి ఉందని మనం చెప్పుకున్నాం కదా. ఒక నేరానికి 1 year వేశారు చెప్తాను, ఇంకో నేరానికి 2 years వేశారు. ఇంకో నేరానికి 3 years కూడా వేసేసారు. 3 years వేశారు కదా. ఆయన ఈ ఇంప్రిజన్మెంట్ ఇది ఏదైతే ఉందో పనిష్మెంట్ షల్ రన్ కంకరెంట్లీ అని జడ్జిమెంట్ లో రాయకపోతే ఎలా నడుస్తుంది తెలుసా? మొదట 1 సంవత్సరం అయిపోతుంది శిక్షాకాలం, దాని తర్వాత రెండోది స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మూడోది స్టార్ట్ అవుతుంది. మొత్తం ఎన్ని సంవత్సరాలు వాడు జైల్లో ఉండాలి? 6 years. 6 years, sir. 6 years. ఒకవేళ జడ్జి గారు పనిష్మెంట్ రన్స్ కంకరెంట్లీ అని రాశారనుకోండి, అప్పుడు ఎన్నాళ్ళు ఉంటాడు లోపల అతను? 3 3 years, years. sir. 3 ఏళ్ళు ఉంటాడు. అదే అనమాట లెక్క. అది సరే. ఇన్ ది కేస్ ఆఫ్ కన్సెక్యూటివ్ సెంటెన్సెస్, వరుసగా వచ్చినటువంటి సెంటెన్స్ విషయంలో, ఇట్ షల్ నాట్ బి నెసరీ ఫర్ ది కోర్ట్ బై రీజన్ ఓన్లీ ఆఫ్ ది అగ్రిగేట్ పనిష్మెంట్ ఫర్ ది సెవరల్ అఫెన్సెస్ బీయింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది పనిష్మెంట్ విచ్ ఇట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ ఆన్ కన్విక్షన్ ఆఫ్ ఎ సింగిల్ అఫెన్స్ టు సెండ్ ది అఫెండర్ ఫర్ ట్రయల్ బిఫోర్ ఏ హై కోర్ట్. ఇన్ ది కేస్ ఆఫ్ కన్సెక్యూటివ్ సెంటెన్సెస్, కలిసి నడిచే కన్సెక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత కదా వరుస క్రమంలో నడిచేటువంటి సెంటెన్స్ల విషయంలో, ఇట్ షల్ నాట్ బి నెసరీ ఫర్ ది కోర్ట్ బై రీజన్ ఓన్లీ ఆఫ్ ది అగ్రిగేట్ పనిష్మెంట్ ఫర్ ది సెవరల్ అఫెన్సెస్. అగ్రిగేట్ పనిష్మెంట్ అంటే వాటన్నిటి కలిపితే వచ్చే మొత్తం పనిష్మెంట్ ఏదైతే ఉందో అది బీయింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది పనిష్మెంట్ విచ్ ఇట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ ఆన్ కన్విక్షన్ ఆఫ్ ఎ సింగిల్ అఫెన్స్. ఒక నేరానికి సంబంధించి ఆ కోర్టు విధించగలిగే శిక్ష కంటే ఎక్సెస్ గా ఉందన్న కారణం చేత అది టు సెండ్ ది అఫెండర్ ఫర్ ట్రయల్ బిఫోర్ ఏ హయ్యర్ కోర్ట్ అని అనడానికైతే లేదు అని చెప్తాను. ఇప్పుడు కన్సెక్యూటివ్ సెంటెన్స్ అని చెప్తాను. ఇందాక అనుకున్నది ఏమంటే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా ఇచ్చారు. మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు? 6 years. 6 6 అవుతుంది. years. మరి 6 years అవుతుంది. మరి మేజిస్ట్రేట్ గారికి ఉన్నది ఎంత పవరు? 3 3 years. years. 3 years. 3 years. Yes. మీకు ఉన్నది 3 years. మీరు 6 సంవత్సరాలు శిక్ష వేయడానికి లేదు అని ఆయన అడగడానికి అయితే లేదట. అగ్రిగేట్ మొత్తం కలిపి ఉండొచ్చట. మొత్తం కలిపి ఈయనకు ఒక నేరానికి విధించగలిగే ఏదైతే పవర్ ఉందో దానికి ఎక్సెసివ్ కూడా ఉండొచ్చట.
ఉండొచ్చు అనమాట. ఆ మొత్తం కలిపి ఈయన పవర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఉన్నది 3 సంవత్సరాలు లేని మీరు 6 వేసారు ఎలా అని అడగకూడదట కన్సెక్యూటివ్ సెంటెన్స్ విషయంలో. అయిందా? అయితే ఒక ప్రావిజన్ ఇచ్చారు. ఇన్ నో కేస్ ఇది మీకు తెలుగులో కూడా సప్లై చేస్తాను, డోంట్ వరీ. ఇది ఈ సెక్షన్ ఏదైతే ఉందో అది తెలుగులో కూడా ఇస్తాను మీకు. Provided that in no case shall such person be sentenced to imprisonment for a longer period than 14 years. సరే ఇట్లాగా మొత్తం కలిపి మీకు అధికారం ఇచ్చినటువంటి 3 సంవత్సరాల కంటే ఎక్కువనా పర్లేదు అన్నది ఆధారంగా చేసుకుని మీరు 14 ఏళ్ల కంటే మొత్తం శిక్ష కంటే ఎక్కువ వేయడానికైతే లేదట. అయిందా? In no case shall such person be sentenced to imprisonment for a longer period than 14 years. అంటే ఇందాక చెప్పుకున్నామా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా 6 అయింది. అట్లా ఇంకా నేరాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, దానికి 2 దానికి 3 దానికి 1 అట్లా వేసి మొత్తం మీద మీరు 14 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ వాడికి ఇవ్వడానికైతే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ బి, ది అగ్రిగేట్ పనిష్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ విచ్ ది కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ ఫర్ ఏ సింగిల్ అఫెన్స్. ఏం చెప్పారు చూడండి, ది అగ్రిగేట్ పనిష్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ విచ్ ది కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ ఫర్ ఏ సింగిల్ అఫెన్స్. సరే, మేజిస్ట్రేట్ గారి కోర్టుకి ఎంత ఇచ్చారు పవరు? 3 years. 3 years. ట్వైస్ అంటే ఎంత అవుతుంది? 6. డబల్ అవుతుంది. ఆ డబల్ 6 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ అయితే ఆయన మేజిస్ట్రేట్ గారు అంతకు మించి వేయడానికి అయితే లేదట. రాశారు చూడండి, ది అగ్రిగేట్ పనిష్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్ విచ్ ది కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ ఫర్ ఎ సింగిల్ అఫెన్స్. ఒక్క నేరానికి సంబంధించి ఎంతవరకు శిక్ష వేయొచ్చు అంటే 3 సంవత్సరాలకు మించి వేయడానికి లేదు అని అంటున్నారు కదా, దానికి డబల్ ట్వైస్ ది అమౌంట్ ఎక్సీడ్ అయితే కాకూడదు మొత్తం పనిష్మెంట్ కూడితే అని చెప్తున్నారు. నెక్స్ట్ సార్ బిలో ఆల్రెడీ ట్వైస్ అని మెన్షన్ చేసినప్పుడు ఏలో మళ్ళీ 14 years అని ఎందుకు మెన్షన్ చేశారు సార్? మేడం అంటే బిలో ఓన్లీ 6 years వరకే, ట్వైస్ ఉన్నప్పుడు 6 years వరకే వెళ్ళొచ్చు కదా, బట్ ఏలో మరి 14 years కి మించొద్దు అని మళ్ళీ ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు? ఈ 14 years అన్నది మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి కాదు మేడం. ఓకే, అంటే ఏ కోర్టుకు వస్తుంది సార్ అది? ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అందుకే ఇక్కడ ఏం చెప్పారు అన్నది మీరు చూడాలి అని చెప్పాను. ఇక్కడ సెంటెన్స్ ఇన్ కేసు కన్విక్షన్ ఆఫ్ సెవరల్ అఫెన్సెస్ వన్ ట్రయల్ అన్నారా, వెన్ ఏ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్ అట్ వన్ ట్రయల్ ఆర్ టూ మోర్ అఫెన్సెస్ అన్న ఉందా, ది కోర్ట్ అనేది ఇక్కడ ఇది కోర్ట్ అనే వర్డ్ వచ్చిందా? ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ఇక్కడ కోర్ట్ అని ఉంది కదా, రెడ్డింగ్ లో మీకు కనపడుతుంది కదా. మేజిస్ట్రేట్ అని లేదు అక్కడ మేజిస్ట్రేట్ అని లేదు. అక్కడ మీరు అర్థం చేసిన కోర్ట్ అంటే ఇక్కడ కోర్ట్ అంటే మటుకు ఏ కోర్ట్ అయినా వస్తుంది అని అర్థం. అది మీకు లోపలికి వెళ్ళేసరికి జడ్జ్ అన్నప్పుడు మీరు సెషన్ జడ్జ్ అని అనుకోవాలా, మరి చెప్తాను మీకు ప్రాక్టికల్ గా చదివేటప్పుడు మీకు అర్థం అవుతుంది. కొన్ని ప్రావిజన్స్ వచ్చేసి జనరల్ ప్రావిజన్స్ ఉంటాయి, అంటే అది అన్ని కోర్టులకి వర్తిస్తుంది. మీకు 313 ఎగ్జామినేషన్ అనేది అన్ని కోర్టులకు వర్తిస్తుంది. 317 పిటిషన్ మీరు సెషన్ కోర్టులో అదే వేస్తారు, జిఎఫ్ఎం కోర్టులో అదే వేస్తారు, లేదా? అవి జనరల్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు ఎంక్వైరీస్ అండ్ ట్రయల్స్ అని చెప్పేసి అది ఉంటుంది సెపరేట్ చాప్టర్. అందులో అన్నిటికీ అదే వర్తిస్తాయి అనమాట, ఈ కోర్టు ఆ కోర్టు అని లేకుండా. అట్లాంటి కొన్ని ఉంటాయి, మనం రాబోయే సెక్షన్ లో చదువుకుందాం. ఆ డిఫరెన్షియేట్ చేసేది కూడా మనం చూసుకుందాం ఎలా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ కన్ఫరింగ్ పవర్స్ 32. In conferring powers under this code, the higher court or the state government, as the case may be, may by order empower persons specially by name or in virtue of their offices or classes of official, generally be their official titles. పవర్స్ వచ్చేసి వాళ్ళ పేరు తర్వాత అఫీషియల్ టైటిల్ కూడా ఇస్తూ కన్ఫర్ చేస్తారట. దిస్ పవర్ ఇస్ కన్ఫర్డ్ ఆన్ సో అండ్ సో పర్సన్ హూ ఈస్ డెసిగ్నేటెడ్ as so and so అని చెప్పేసి చేస్తారట. ఎవరీ సచ్ ఆర్డర్ షల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు ది పర్సన్ సో ఎంపవర్డ్.
అది ఆ ఆర్డర్లో అతని పేరు రాసి ఉంటారు. అతనికి ఇవ్వబడినటువంటి అఫీషియల్ టైటిల్ ఏదైతే ఉందో, అంటే నువ్వు జేఎఫ్సిఎం, నువ్వు అసిస్టెంట్ సెషన్ జడ్జి, నువ్వు డీజే అని రాసి ఉంటారు కదా. మీరు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్లో చూస్తే వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్లో కూడా రాసి ఉంటారు అలా అనమాట. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ ఆఫీసర్స్ అపాయింటెడ్. Whenever any person holding an office in the service of government who has been invested by the High Court or state government with any powers under this code throughout any local area is appointed to an equal or higher office of the same nature with a like local area under the same state government, he shall, unless the High Court or state government, as the case may be, otherwise direct or has otherwise directed, exercise the same powers in the local area in which he is so appointed. ఇది కూడా మనకు అవసరం లేదు. ఇది కేవలం జ్యుడిషియరీకి సంబంధించింది. ఈ విత్డ్రాయల్ పవర్స్ కూడా వాళ్ళది. అది ఏమంటారు, ఎవరైనా సస్పెండ్ చేసినప్పుడు ఈ జరుగుతుంది అనమాట. విత్డ్రా చేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చిన పవర్స్ విత్డ్రా చేసుకుని ఆ కేసు బండిల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దూరం మనకు. నెక్స్ట్ 35 ఇంపార్టెంట్ చూద్దాం. పవర్స్ ఆఫ్ జడ్జెస్ అండ్ మేజిస్ట్రేట్ ఎక్సర్సైజబుల్ బై దర్ సక్సెసర్స్ ఇన్ ఆఫీస్. మరియు జడ్జి గారు ఉంటారు, ఉన్నట్లుండి ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఉన్నట్లుండి రిటైర్ అయిపోతారు. అట్లా వచ్చినప్పుడు సక్సెసర్స్ ఇన్ ఆఫీస్ వస్తారు కదా, వాళ్ళ బదులు ఇంకొకరు వస్తారు కదా, వాళ్ళది ఎట్లా అన్నప్పుడు, సబ్జెక్ట్ టు ది అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్, ది పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎ జడ్జ్ ఆర్ ఎ మేజిస్ట్రేట్ మే బి ఎక్సర్సైజ్డ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై హిస్ సక్సెసర్ ఇన్ ఆఫీస్. ఆఫీస్లో దాని తర్వాత వచ్చేటువంటి సక్సెసర్ అవి ఆ పవర్స్ అన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చట. నెక్స్ట్, వెన్ దెర్ ఈస్ ఎనీ డౌట్ హ్యాస్ టు హూ ఇస్ ది సక్సెసర్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ఎనీ అడిషనల్ ఆర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్, ది సెషన్ జడ్జ్ షల్ డిటర్మిన్ బై ఆర్డర్ ఇన్ రైటింగ్ ది జడ్జ్ హూ షల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ కోడ్ ఆర్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ ఆర్ ఆర్డర్ దేర్ అండర్ బి డీమ్డ్ టు బి ది సక్సెసర్ ఇన్ ఆఫీస్ ఆఫ్ సచ్ అడిషనల్ ఆర్ అసిస్టెంట్ సెషన్ జడ్జ్. వీళ్ళ విషయంలో అడిషనల్ ఆర్ అసిస్టెంట్ జడ్జెస్ విషయంలో సక్సెసర్ ఆఫీస్ అని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ క్లారిఫికేషన్ ఎవరు చేస్తారు, సెషన్ జడ్జి చేస్తారట. రైటింగ్ లో ఇచ్చి, ఆర్డర్ అండ్ రైటింగ్ ఇచ్చి, లేదా ప్రొసీడింగ్స్ అనేది జారీ చేసి, మీరు సక్సెసర్ ఇన్ ఆఫీస్ ఈ పోస్ట్ కి అని చెప్పేసి ఆయన ఇస్తారు, డౌట్ వచ్చినప్పుడు మాత్రం. నెక్స్ట్, వెన్ దెర్ ఈస్ ఎనీ డౌట్ యాజ్ టు హూ ఇస్ ది సక్సెసర్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ఎనీ మేజిస్ట్రేట్, ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ as the case may be shall determine by order in writing the magistrate who shall for the purpose of this code or of any proceedings or order thereunder be deemed to be successor in office such a magistrate. ఒకవేళ ఏ మేజిస్ట్రేట్ సక్సెసర్ ఇన్ ఆఫీస్ అవుతారు అని అనుకున్నప్పుడు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు లేదా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ డిటర్మైన్ చేస్తారట ఇన్ ఆర్డర్ రైటింగ్ లేదా ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేసి అనమాట. అది ఎలా ఎలా మీకు అర్థమైందా? ఇది సక్సెసర్ ఇన్ ఆఫీస్ అంటే ఆ తర్వాత వచ్చేవాళ్ళు కదా, కొత్తగా వచ్చే వాళ్ళు అని కాకుండా అని కొన్ని చోట్ల ఇప్పుడు మా మేజిస్ట్రేట్ గారు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు, ఇక్కడ ఇంకా కోర్టు జరగదు, లీవ్ పెట్టాలి, ఆయన ఎఫ్ఎస్సి ఇస్తారు ఎవరికైనా. ఎవరా ఇన్ఛార్జ్ ఎఫ్ఎస్సి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సక్సెసర్ ఇన్ ఆఫీస్ అంటారు. అంటే నేను మా తాడిపత్రి గురించి మాట్లాడుతున్నాను. మా తాడిపత్రి కోర్టుకు సంబంధించి మాకు రెగ్యులర్ గా అయితే ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ గారు గుత్తిలో ఉన్నటువంటి జేఎఫ్సిఎం గారిని వేస్తారు, గుత్తిలో ఉన్న వాళ్ళని వేస్తారు. తర్వాత వచ్చేసి ఆమె ఎప్పుడైనా లీవ్ పెట్టింది అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది ఎవరు ఉండాలా అని డౌట్ వచ్చినప్పుడు సెషన్ జడ్జి గారు వచ్చేసి మీరు ఉరవకొండ వెళ్ళండి, మీరు ధర్మవరం వెళ్ళండి, మీరు అనంతపూర్లో వెళ్ళండి అని చెప్పేసి మాకు ఒక ఆర్డర్ అంటూ పాస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు సక్సెసర్ ఇన్ ఆఫీస్ అవుతారు. అంతకు మించి ఏం లేదు. ఇంకా ఇన్ఛార్జ్ ఇస్తారు కదా, ఎప్పుడు ఒకటే కోర్టుకి ఇస్తారా ఇన్ఛార్జ్? అలా ఏముండదు సార్, ఏ కోర్టు ఇస్తారు, మారుస్తారు, అలా అన్నమాట. సరే, ఇప్పటి వరకు కోర్టులు జడ్జిల గురించి వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ గురించి చదువుకున్నాం. మనం చాప్టర్ 4 వచ్చేసి పవర్స్ ఆఫ్ సుపీరియర్ ఆఫీసర్స్ ఆఫ్ పోలీస్ మనం రేపు నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్క నిమిషం.